హాయ్. హే హాయ్. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఐమ్ ఓకే కళ్యాణ్. అమ్మ మరీ భయపడుతుంది. నువ్వు ఒకసారి చెప్పు, అంత సీరియస్ ఏం లేదనేసి. ఏంటి సీరియస్ లేదా? భలే దానివే. స్టార్ట్ చేసావా? నా ఫ్రెండ్స్ ఇద్దరు ఇంకా ఆ రాత్రిని మర్చిపోలేదు తెలుసా. ఇంకెప్పుడు ఇలాంటి ఆటలు ఆడదామని అడగకు మౌని ప్లీజ్. నువ్వు సేమ్ మా అమ్మలాగే. అది కాదు మౌని. ఫోన్ ఫోన్. హలో హలో మౌనిక, హాయ్ సార్. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా నడిచిందమ్మా. ఆ అబ్బాయి అస్సలు అలా చేస్తాడని నేను అనుకోలేదు. పాపం ఆ అమ్మాయి. ఇంతకి మంగరాజు ఏమయ్యాడు? తిరిగి ఊళ్ళోకి రాలేదా? ఆ మంగరాజు ఏమైపోయాడో నాకు కూడా తెలీదు సార్. కథ కూడా అలానే ఎండ్లెస్ గా ఉండిపోతుందేమో అని నేనే వదిలేసాను, బాగుంటుందని. వెల్ డన్ మౌనిక, రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. ఓకే సార్, ష్యూర్. యా, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా యా ష్యూర్. సీ యు సూన్ మా. బై. బాయ్. ఓ మై గాడ్, I'm so excited. Wow Kalyan, my first baby is ready to wear clothes tomorrow. ఏంటి? అబ్బా, O3 రేపురా గురించి కళ్యాణ్ పబ్లిష్ చేస్తా అంటున్నారు. రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకుని వెళ్ళమన్నారు. వావ్ మౌని, I love you so much. Congrats మౌని. I'm so happy. I know. ఇప్పుడంతా లైట్ అనిపిస్తుంది. ఇంకొద్ది రోజుల్లో నీ కష్టం కనిపించబోతుంది. సారీ. ఎరా లెటర్ రాసి పెడితే చావడం కోసమనా? పెళ్లి చేసుకుందామా? ఆలోచించి చెప్తా. సీరియస్గానే. ఎప్పుడు? ఇప్పుడే, ఇక్కడే. ఇక్కడ ఎవరిని పిలవకుండానా? ఎవరు కావాలి? గ్రాండ్ డిన్నర్ పార్టీ ఇచ్చి ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసి. ఊళ్ళో అందరినీ డబ్బులున్నప్పుడు పిలుద్దాం. ఇప్పుడు మన కోసం పెళ్లి చేసుకుందాం. ఆర్ యు సీరియస్? మంచి రోజు చూడక్కర్లే. నాకు 12/12/12 పెళ్లి చేసుకోవాలని ఆశ. రజనీకాంత్ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే రజనీ సార్. మన పెళ్లి కోసం అని దాచిన డబ్బులతో కొన్నాను. ఏ హౌ ఇస్ ఇట్? నో. ఓకే. నైస్. వన్ మినిట్. మైకేల్ అనే నన్ను, అను అనే నువ్వు జీవించి ఉన్నంతకాలం ఆత్మసాక్షిగా మనసారా సుఖాల్లోనూ దుఃఖాల్లోనూ నా భాగస్వామిగా అంగీకరించి మనస్ఫూర్తిగా ఏయ్ నన్ను పెళ్లి చేసుకుంటావా? నా చలి నువ్వే కదా.
ఏంట్రా నీకు అంత బలుపు? ఏమనుకుంటున్నావు నీ గురించి? ఏంటే రాగి అంటున్నావు? పొగ్గిలిపోద్ది. నువ్వేదో పెద్ద జర్కులిచ్చి షారుఖ్ ఖాన్ బి. నేను చూసి అమ్మాయిలంతా ఎగపడిపోతారని కొవ్వురా నీకు. నాకా? ఎక్కువ మాట్లాడుకు. నేను కాబట్టి చాలా ఓపిక్గా ఉంటున్నాను. అదే ఇంకో అమ్మాయి అనుకో. ఓపెన్ ప్లేస్ ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదండి, బాగోదు. నేనేం చేసినా పాపం లేదురా. నీకు నా ఫ్రెండ్స్ ఎప్పుడు పరిచయం అయ్యారో నేను అప్పుడే పరిచయం అయ్యాను. వాళ్ళతో క్లోజ్ గా ఉండి నన్ను మాత్రం ఎందుకు అవాయిడ్ చేస్తున్నా? ఓయ్, చెప్పాను కదండి, ఈ పెళ్ళింట్లోంచి మనం వెళ్ళేప్పుడు బాధపడకుండా విడిపోవచ్చని. నువ్వు ఈ స్టైల్లోనే అందరు అమ్మాయిని డీల్ చేస్తావా లేక నన్ను మాత్రమేనా? చూడు, నీలా ఇండైరెక్ట్ గా మాట్లాడడం నాకు తెలీదు. మనసులో ఒకటి బయటకు ఒకటి. ఇప్పుడు డైరెక్ట్ గా అడుగుతున్నాను, చెప్పు. నేనంటే నీకు ఇష్టమా? అడిగేది నిన్నే. నచ్చానా లేదా? ఛా, నీ మనసులాగానే నీ తల కూడా అవునని కాసేపు కాదని కాసేపు చెబుతుంది. స్ట్రైట్ గా చెప్పు. నచ్చకుండా ఎందుకుంటావులే? అదే, ఎందుకు నచ్చాను. ఇప్పుడు అప్పుడే చెప్పలేవు గాని బాగా ఆలోచించుకుని నేనెందుకు నచ్చానో కరెక్ట్గా ఆన్సర్ చెప్తేనే నువ్వు నాకు నచ్చుతావు. అతనే రే, స్నానం చేస్తున్నాను కదా, పోరా. అరే కట్ చేసిందేంటి? ఏం చేస్తూ ఉంటుంది? ఫోన్ చేసి ఏంటి మినీ గేంటి మినీ అని 100 సార్లు మినీ మినీ అంటాడు. ఇవాళ నేనే ఫోన్ చేసి నేను మినీని కాదని చెప్పేస్తాను. హలో, ఏంటి ఫోన్ కట్ చేసావు? స్నానం చేస్తున్నాను. అయిందా? అయ్యింది. నీకేం కావాలి? సరే, ఆ తర్వాత చెప్తాను కానీ ఎంతసేపు నా పచ్చటవలు చుట్టుకునే ఉంటావు? పచ్చటవల చూస్తున్నాడా? నేను పచ్చటవలు కట్టుకున్నానని నీకెవరు చెప్పారు? నా రూమ్ లో ఆ కలర్ టవలే. అది నాకు తెలీదు. జస్ట్ మినిట్, ఎవరో వచ్చినట్టున్నారు, లైన్లోనే ఉండు. డ్రెస్ మార్చుకోవడం బెటర్. పాప డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిందా? చూద్దాం డ్రెస్ చేంజ్కి ఎంత టైం పడుతుందో. చెప్పు. నాట్ బ్యాడ్. ఏంటది? ఏం లేదు, త్వరగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నావే. కెమెరా ఏమైనా పెట్టాడా? రూమ్ లో ఉండి చూస్తున్నా అనుకుంటున్నావా? లేదే. రూమ్ లోంచి కాదు, పైనుంచి. పైనుంచి అనగానే స్పైడర్ మ్యాన్ లాగా ఫ్యాన్ కి వేలాడుతూ చూస్తున్నా అనుకున్నావా? నీకు పైనున్న పై రూమ్ లో నేను ఉన్నాను. మధ్యలో ఎవరు లేరులే. దిస్ ఇస్ టూ మచ్. సరే, మ్యాటర్కి వస్తాను. నీ ఫ్రెండ్ ప్రియా నాకు బాగా నచ్చింది. అలా వచ్చేవా దారికి? ఓకే, నీకు ప్రియా నచ్చితే సరిపోతుందా? తనకి నువ్వు నచ్చక్కర్లేదా? తనకి తప్పకుండా నచ్చుతాను. ఓవర్గా ఊహించుకోవద్దు. ఎందుకు ఎప్పుడు చూసినా నెగటివ్ గానే ఆలోచిస్తావు? నాకు తనంటే ఇష్టం, నువ్వెందుకు టెన్షన్ అవుతా? సరే, నేను తనతో చెప్పుకుంటానులే. ఎప్పుడు? రేపు. ఎక్కడ? దుబాయ్ క్రీక్ పార్క్ లో. రేపెప్పుడు? 5:30కి. ఓకే, 5:30కి తను బిజీగా ఉంటే 6 గంటలకి. నీ ప్రియా రేపు వస్తే ఏం చెప్తావు? వెరీ గుడ్, భలే ప్రశ్న అడిగావు. ఒక రిహార్సల్ చూసుకుందాం. ఇప్పుడు నువ్వే ప్రియా అనుకో. ప్రియా, ఏ ప్రియా, ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు కనుక ఇప్పుడు ఓకే అన్నావంటే, ఓకే అన్నానంటే వచ్చి నేను గట్టిగా కౌగిలించుకుని ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? నీ కళ్ళ మీద, నీ పెదాల మీద, మెడ మీద, ఆ తర్వాత హలో, ముద్దు పెడతానని చెప్తున్నాను. ఎందుకు టెన్షన్ అవుతున్నావు?
ఏవైనా ఒక అమ్మాయితో ఇవన్నీ మాట్లాడొచ్చా? సరే వదిలే, మీ ఈ డీటెయిల్స్ అని నీకెందుకు చెప్పడం? నువ్వు హ్యాపీగా పడుకుని నిద్రపో. నేను ఈ డీటెయిల్స్ అని డైరెక్ట్గా ప్రియతోనే చెప్తాను, ఓకేనా? అయ్యో, ఇలా మాట్లాడితే నేను ఎలా నిద్రపోను? నువ్వు ఎలా నిద్రపోతావో నేను చూస్తాను. అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే దరికే వస్తే లేనంటావే నగిల 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 బిగువు చాలే నగిల ఓహో నగిల 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 బిగువు చాలే నగిల. ఓ స్త్రీ రేపురా గురించి మనం ఆ దయ్యాన్ని కనుక్కుంటే? ఇంత భయంకరమైన ఐడియాని బ్రిలియంట్ అని ఎలా అంటున్నావే? మనుషులకు తెలియని కొన్ని నిజాలు ఇలాంటి శక్తులకే తెలుస్తాయి. శక్తులా? ఏమైనా తేడా జరిగిందనుకో అవి మన రక్తాన్ని పీల్చుకుంటాయి. నీకు తెలుసా, స్పిరిట్ గేమ్ అని ఒక గేమ్ ఉంది. ఆ ఆట ఆడితే మనం ఆత్మల్ని రప్పించుకోవచ్చు, వాటితో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. ఏంటి డైరెక్ట్ గా మాట్లాడతావా? మ్. దెయ్యాలతోనే? హా. నీ పిచ్చి పనసకాయ ఎంత పెరిగిందే?